నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము మా ఫ్యామిలీతో అందరం కలిసి సిడ్నీలో ఉన్న శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నాము. ఇది హెలెన్స్బర్గ్లో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది సేమ్ ఈ టెంపుల్కి వెళ్తుంటే నాకు తిరుపతికి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. కావాలంటే రూట్ పైన చూడండి. అంతా సేమ్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా చుట్టూ పచ్చగా చెట్లు అంతా సేమ్ అలానే ఉంది కదా. మా ఇంటి దగ్గర నుంచి ఇది 1.5 అవర్ పడుతుంది ఈ గుడికి అయితే వచ్చేసాము. అక్కడ చూడండి, ఇది అంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ని పార్క్ చేసేసి ఇంకా నేను, మా పాప, మా ఆయన, మా బాబు అందరం కలిసి వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి సిడ్నీలో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. శివ విష్ణు టెంపుల్ హెలెన్స్బర్గ్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన టెంపుల్ అండి ఇది. ఎంత బాగుంటుందో అసలు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది అసలు. ఆ క్లైమేట్, ఆ చుట్టూ పచ్చని చెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళైతే చూసుంటారు. ఇండియాలో ఉండే వాళ్ళైతే ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటాయో అనేది ఐడియా ఉండదు కదా. మీ అందరి కోసమే ఎవరికి తెలియకోకుండా కొంచెం అక్కడక్కడ మా వీడియోలు, అది కూడా మా వాడు తీశాడు. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. మా చిన్ని అయితే ఎంత భయమో అసలు, తీయద్దు అని చెప్తుంది. మా వాడు నేను తీస్తానమ్మా అని కొంచెం వీడియో తీశాడు. ఆ రోజు ఇంకా సాటర్డే అనమాట. సాటర్డే ఇంకా మేము అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి లోపల ఎలా ఉందో, ఎంత బాగుందో. అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, అలానే పెట్టేస్తున్నాను, వినండి. ఇక్కడ శివుడు, వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఇంకా అక్కడ నుంచి అన్నీ చూసుకొని ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం నాకైతే ఎంత ఇష్టమో. గుళ్ళో ప్రసాదం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. అక్కడ మేము ఉన్నప్పుడు కూడా మాకు ఇంటికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉండేది. అదే పనిగా ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని. అక్కడ చూడండి, గుడి బయట ఇలా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో అసలు. చూడండి, చూస్తే ఇక్కడ వీడియోలో అంత కనిపించట్లేదు కానీ రియల్గా అయితే అసలు ఎంత బాగుంటుందో. ఈ వీడియో మా వాడు ఇప్పటి నుంచి ఇక్కడ ఫోన్ నాకు ఇవ్వు నేను తీస్తానని చెప్పి తీశాడు. వాడి ఇష్టం వచ్చినట్లు తీశాడు. కొంచెం చూడండి, ఏమనుకోవద్దు. ఈసారి నుంచి నేనే మంచి వీడియో తీస్తాను. ఈ వీడియో కూడా బాగా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. ఎందుకంటే నా ఫోన్ నేను మర్చిపోయి వెళ్ళాను. మా హస్బెండ్ ఫోన్లో కొంచెము, మా ఆయన మా పాప సెల్లో కొంచెము అలా తీసాను. వీళ్ళు ఇద్దరు, ఈ అమ్మాయి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాయి. ఫోన్స్ లేక నాకు ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడైతే నేను మాట్లాడుతుంటే మా అమ్మాయితో మీరు ఎక్కడ ఉంటారు అని వేరే అతను అడిగాడు. వాళ్ళ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుందంట అని వచ్చాడంట. వాళ్ళ మా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఆ అంకుల్ ఆంటీ కూడా అసలు ఎక్కడమ్మా మీరు ఎక్కడ ఉంటారు అంటే మాది కడప అని చెప్పాను. అదే కదా మన మాటలను కనుక్కోవచ్చు అని అన్నాడు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది. మన కడప వాళ్ళు ఎక్కడున్నా కనుక్కోవచ్చు కదా. ఇంకా చూడండి, ఇలా అంత టెంపుల్ తిరిగేసి అక్కడ చుట్టూ ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక్కడైతే. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. లోపల చూడండి ఎంత బాగుందో అసలు. టెంపుల్ అయితే నాకు టెంపుల్ నుంచి అస్సలు రావాలనిపించదు. మా వాడే వీడియో తీస్తున్నాడు చూడండి, అసలు ఎన్ని చుట్లు తిప్పుతున్నాడు ఫోన్ని.
మేము వెళ్తుంటే కూడా వీడియో ఎలా తీస్తున్నాడు చూడు, ఒక సైడ్ తీస్తాడు, వాడి ఇష్టం వచ్చినట్లు తీశాడు. నేను ఇంటికి వచ్చినాక చూశాను, ఎట్లా తీసావు అని. ఒకటే నేను అడిచాను, మొత్తం పాడు చేసేసినావు నువ్వు వీడియోని అని. ఇంకా అక్కడే పక్కనే ఒకటి హోటల్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదు మేము, అలానే వచ్చేసినాము. ఇంకా అందరము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి అక్కడికి వెళ్ళాము. ఇక దోశ ఇంకా వడ తీసుకున్నాము. 2 ప్లేట్లు దోశ, 2 ప్లేట్లు వడ. $30 అండి. మన ఇండియాలో అయితే ఎంచక్క ఎంత మంచిగా ప్లేట్ 25 రూపీస్, ఎంత బాగుంటుంది అసలు. ఇక్కడ $30, 1500. ఎందుకో నాకు ఇక్కడ మళ్ళీ ఫారెన్ అంటారు కానీ నాకు అస్సలు నచ్చదు ఇలాంటి యూసే కన్నా. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ బీచ్ బాగుంటుంది, బీచ్కి వచ్చాము. చూడండి అక్కడ అందరూ ఓన్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. స్కై డ్రైవ్ చేస్తున్నారు. అసలు కొంచెం కూడా భయం లేదు. ఆ వాటర్ చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది వాళ్ళు చూడండి అసలు ఎంత భయం లేకోకుండా, ఆ ధైర్యంకే మెచ్చుకోవచ్చు అసలు. ఎంత బాగా చేస్తున్నారు. ఆ కవర్ అయితే ప్లాస్టిక్ కవర్లా ఉంది అది. అలా ఎట్లా చేస్తున్నారో ఏమో. చూడండి అసలు బీచ్, ఆ కొండలు, ఆ క్లైమేట్ ఎంత బాగుండిందో అసలు. అది రియల్గా అయితే నేను చాలా వీడియో తీస్తూ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే అలా సముద్రం చూస్తూ, నాకైతే సముద్రం అక్కడ చూస్తే భయం వేస్తుంది కానీ ఎందుకో మళ్ళీ ఇష్టము. ఆ సౌండ్స్, అలలు ఎంత బాగుంటాయి కదండి. మీకు కూడా సముద్రం అంటే ఇష్టమా? అసలు చూడండి, అదిగో అలా ఉంటుంది. ప్లాస్టిక్ కవర్లాగా పల్చగా ఉంటుంది. ఆ కవర్ మీద వాళ్ళు అలా ఎలా వెళ్తారో ఏమో. నాకైతే చూస్తుంటేనే భయంగా ఉంది. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో ఆ వాటర్లో. మళ్ళీ ఆ వాటర్ చూస్తుంటేనే నాకు భయంగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు వీడియో చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.